అమ్మ ఫోన్లో చూడండి ఎవరున్నారు. తమ్ముడు నేను, ఇది నేను చిన్న ఉన్నప్పుడు, ఇది మా తమ్ముడు. మా ఫోటోలు పెట్టుకుంది, మా తమ్ముడు ఫోటో, నా ఫోటో. నేను చూడ ఎట్లున్నా చిన్న ఉన్నప్పుడు. నా ఫోటో పెట్టుకుంది, మా తమ్ముడు ఫోటో పెట్టుకుంది మా అమ్మ. పనసపండులు తెచ్చినారా? నాకు స్మెల్ వస్తుంది కానీ నేను అగరబత్తి లేదా ఏంది అనుకుంటున్నా. నీవే కింద ఉన్నాయి, నీవే కింద. ఈ టైంలో దొరుకుతాయారా పనసపండ్లు? స్మెల్ వస్తుంది కానీ నేను ఇక ఈ దేవుడి దగ్గర నుంచి అయ్యిందా అట్లే ఉంటుంది వాసన. నాకు ఇది ఫేవరెట్ ఫ్రూట్. అవి ఏమన్నావు మళ్ళా? కళ్ళు పెట్టుకున్నా పలస పండ్లన్నా వెరీ గుడ్. అదే వాసనే నా ఫేవరెట్ ఫ్రూట్ ఇది. అన్నిటికంటే అన్నిట్లో నింపుకొని వచ్చిరా తీయకుండా మళ్ళా గుడికి వనికే రుట్లాడి. టవల్లకంటే ఇదే అన్నిటికంటే నా ఫేవరెట్ ఫ్రూట్ పనస పండు. కొంతమంది దీని వాసన కూడా పట్టదు. లేదు ఇదే అవతరంలో గుడికి కూడా వేసి వచ్చిన, లాస్ట్ వీడియో చూపించింది కదా నర్సప్ప గుడి. మస్తు లాంగ్ అవుతుంది, అందుకే అది ఎండ్ చేసి ఇంకో స్టార్ట్ చేస్తున్నా. గింజలు కూడా కాల్చుకొని తింటారు, ఉడకబెట్టుకొని కాల్చుకొని. సూపర్ టేస్ట్ ఉంటాయి. పొద్దున్నే లేయాలి. 8:30 అయింది. నల్లి సినిమా అయ్యేవరకు 9 అవుతుందో 9:30 అవుతుందో, ఇంత పెద్దగా ఉంది సినిమా. సినిమా క్లిప్స్ ఫోటోలు పంపించుకుంటూ ఉన్నారు. నాకు చూసా కొడుకులు ఎప్పుడు వస్తారేమో. ఫ్రైడే స్కూల్ ఉందంట అని చెప్తాం. నన్ను వదిలేసి వెళ్ళిరు. అసలు నాకైతే అదే ఉంది మనసులో మొత్తం. నన్ను వదిలేసి వెళ్ళి అందులో పవన్ కళ్యాణ్ సినిమా కదా, నాకు కూడా ఇష్టం. ఫస్ట్ స్టేజ్ ఉన్నింకి వెళ్ళిరు నన్ను వదిలేసి. నాకు కూడా ఆ క్లిప్స్ అన్ని పంపిస్తుంటే నాకు కూడా చూడాలనిపిస్తుంది. కొన్ని క్లిప్స్ పెడతా చూడండి. మీరా పెళ్లి చేసుకోలేదు, పిల్లలు సంపాదించి పెట్టాలని యావా లేదు. అందుకే ఎవరు ఏం తప్పు చేసినా నిక్కచ్చిగా నిర్దాక్షిణ్యంగా ఉంటారు. వాళ్ళేమో ఆస్తులు పెంచుకున్నారు, మేమేమో శత్రువులు పెంచుకుంటారు. A few moments later. మా అమ్మ చూడండి గోల్డ్ సామాన్ అంతా తీసి ఇట్లా పెట్టుకుంది. ఇదంతా తను డైలీ యూజ్కి పెట్టుకుంటుంది అనమాట. ఇవి డైలీ యూజ్ కమ్మలు. సో ఇప్పుడు ఇవి తీసేసి ఫంక్షన్ ఉంది కదా, ఇవి పెట్టుకుంటుందంట. సో అన్నీ తీసేసి కడుక్కుంటుంది ఒకటేసారి. సో ఇవి ఎప్పుడైనా ఫంక్షన్స్కి పెట్టుకుంటుంది. ఇంకా ఇవైతే డైలీ యూజ్కి పెట్టుకుంటుంది. ఇంకా ఇవి కూడా అంతే, చిన్న మ్యాట్ నీళ్ళు, పెద్ద మ్యాట్ నీళ్ళు, సైడ్ కమ్మలు, మరియు డైలీ యూజ్కి పెట్టుకుంటుంది. సో ఇప్పుడు క్లీన్ చేసుకుంటుంది అనమాట. అన్నిటిని తీసి ఇట్లా పెట్టింది. మొత్తం క్లీన్ చేసుకున్నా. అదే దీనిలోకి ఇప్పుడు అవి డైలీవి తీసి యాడ్ చేసి పెట్టాలి అంతే కదా. ఇంకా సైడ్ కమ్మలు అవేనా? ఇంకా వేరే జతలు ఏమైనా ఉన్నాయా? అవేవే తెచ్చుకున్నా క్లీన్ చేస్తే వద్దు అమ్మవారికి పెట్టినాను. ఇవేనా అవి? అమ్మవారికి పెట్టిన వరలక్ష్మి వ్రతం అవి తెచ్చినట్టు కదా. ఇవా మంచిగానే ఉన్నాయి కదా నీట్గా. తీసుకొని వచ్చిన అట్లే పెట్టేసి ఉంటావు పూజ అయినాక. అట్లే పెట్టేసి పెడుతున్నా. మూతవర్లు ఇంకా రాలేరు. ఎంత టైం అవుతుంది? 15 నిమిషాలు తక్కువ 9 అవుతుంది. 3 గంటలు సినిమా ఉంటుంది కదా. అవును, వాళ్ళు వస్తే మళ్ళీ ముందు చిన్న ఐటమ్స్ ఉన్నాయి పెట్టేస్తుంది దాదాపు వాళ్ళు వచ్చేలోపు. నేను ఎడిటింగ్ చేసుకుంటూ వస్తున్నా. సగం అయింది, ఇంకా సగం కావాలి. పైన
మూతవర్లు నన్ను నిడిచే సినిమాకి పోతారా? అట్లా ఎట్లా తీసుకోపోయినావే నువ్వు? లడ్డుగా నీకు ఏం చెప్పినా లడ్డుగా రేపు తరుమామ వస్తాడు అందరు కలిసిపోదామన్నానా? ఆయన మేము లేకుండా ఎట్లా పోతారు నువ్వు? నేను లేకుండా ఎట్లా పోయినావు నువ్వు? నేను ఏం చెప్పినా కలిసిపోదామని చెప్పినానా? ఏంది? నేను ఎంత చెప్పినారా, నాకు ఎంత ఇది ఉండేనా వెళ్దామని అందరం రోజు పోదాం. ఇంకా రేపు ఇదే సినిమానే మనం పోతాం కాబట్టి సినిమా మేము చూసి తీరాల్సిందే. నేనైతే ఏంటిది ఏం సినిమా? అంతా పొడుచుకుంటా చంపుకుంటా ఉంటారు కదా. ఇలా బాగుందా? ఎట్లా పోయినవే వదిలేసి మళ్ళీ నాకు వీడియో క్లిప్స్ పెడుతున్నావు తీసి. ఆగు. ఏం పెన్సిల్సా? రోజుకి ఒకటి పెట్టినా సరే పోగొట్టుకొని వస్తారు ఈ మూతవాళ్ళు స్కూల్లో. పెన్సిల్ ఎరేజర్లు. మా అమ్మకి మధ్యలో పెట్టేసి వచ్చింది. వస్తున్నా దా ఒకటే షెవ్ వేసాగమ్మ అయింది. ఏ విన్నా వాళ్ళు ఇంకా నేను చూసేలేరు కదా. అయ్యో ఒక చెవుకు ఫుల్ పెట్టినా చూడు, అంతే కదా. పైన గొట్టాలు కిందది అన్నీ సరిగ్గా పెట్టినా టైట్ వచ్చిన జాగ్రత్త పెట్టుకో. అన్ని స్కూల్ తీసుకెళ్ళిపోయి ఒక రోజు ఖతాన్ చేసుకొని వస్తావు. అవ్వు నువ్వు సిగ్గు లేకుండా చెప్తావు మళ్ళీ అవ్వు నువ్వు అంటావు. అట్లా ఎట్లా పోయినావు లడ్డుగా నిజంగా అంటే? తరుమా మనం అందరు పోతుంటాం కదా. అవునరా అమ్మ వస్తుందని తరుమామ వస్తాడని ఆపొచ్చు కదరా. నువ్వే ఫస్ట్ ఉరుకులాడింటావు. అరటి పండ్లు కూడా ఉన్నాయి చూడు. ఉండాలా మరి? ఏమి వెళ్ళాడవండి బాగానే ఉంది. ఇంత ఉండకపోతే ఎట్లా సరిపోతుంది? చాలు మరీ టైట్ ఉండాల్సిన అవసరం సరిపోతుంది. జుట్టు పెరిగింది సారీ, అప్పుడు ఇంతే పిలుకుంటుండే. జుట్టు పెరగాలనుకుంటారు అందరు, పెరగద్దు అనుకుంటారు. ఇంకా అయిపోయినాయి కదా అన్నీ. చూసుకో, చిన్న చిన్న సామాన్లు ఏం లేవు కదా. ఇవి జాగ్రత్తగా పెట్టుకో. డబ్బా ఇదే పెడతా అంటావు కానీ పోయేటప్పుడు మర్చిపోతాం. ఇక్కడ ఈ డబ్బాలో పెడతా. డబ్బా ఇందులో పెడతా. పోయేటప్పుడు మర్చిపోకుండా. అటిపళ్ళు ఆడ పెట్టినోళ్ళే. అది థియేటర్లో మింగేసి వచ్చింటారు వీళ్ళు కదరా. ఏం మింగలేదు. ఎందుకు మింగలేవు? అన్ని మింగుకుంటున్నా కదా. చకోడలకి ఇక్కడ వద్దు, వాళ్ళకి మస్తు దగ్గుతున్నది ఈరోజు. అవన్నీ ఏమో మొన్నటిదాకా దగ్గు మందులు వేసిన నేను. దగ్గు మందులు వేసి దగ్గు తగ్గించిన. మళ్ళీ చకోడీలు అవి ఇవి తింటే ఇంకా చిరుదిండ్లు మళ్ళీ దగ్గుతారు. ఆ మూతమ్మ వాడు అట్లా తెరిచిపెట్టిండు. మూతమ్మ ఈగలు వాడతాయి. మూతమ్మ రబ్బర్ బ్యాండ్, అవతల రబ్బర్ బ్యాండ్ నుంచి రబ్బర్ బ్యాండే. మేము నర్సాపల్లి జాతరకు వేసి వచ్చినాం. ఎప్పటి నుంచి ఎతికిను చక్కగా ఆ ఇంటి నుంచి థియేటర్లకే పోయినావు కదా. ఇంటికి వచ్చిరా మళ్ళీ మీరు? ఏడొచ్చిర్రు? నాన్న థియేటర్కే పోయినామంటుండు. నీవే ఇల్లేమంటా కదా అస్సలు. ఇట్లా వేస్తా వాళ్ళడు. నేను ఎంత చెప్పినా మొన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తరుమామ వస్తాడు అందరు కలిసి వెళ్దాము ఉరుకులా ఆడకుండాని. బాగుందా సినిమా? ఎవరు హీరో? నాన్న పేరేంది? హీరో పేరు తెలియదా నీకు? ఏం పేరు? పవన్ కళ్యాణ్. మమ్మల్ని వదిలేసి పోయినావు కదా, రేపు మేము నిన్ను వదిలేసిపోతాం. నిన్ను వదిలేసిపోతా నేను. నువ్వు షాప్కి పోండి, మేము సినిమాకి పోతాం. రేపు పోతాం. అదే స్కేల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇచ్చి జాగ్రత్త పెట్టుకోండి. వీళ్ళ మామ స్కేళ్ళు, పెన్సిళ్ళు, ఎరేజర్లు అన్నీ పట్టుకొని వచ్చింది వీళ్ళ కోసం. ఎల్లుండి ఫంక్షన్ కోసం అందరూ ఐటమ్స్ తెస్తున్నారు. అది మా పెద్దమ్మ వాళ్ళది.
ఇది 5,500. అది ఎంత ఉంది కానీ ఇప్పుడు నువ్వు ఇది కట్టినావా, ఇది 15,000 నువ్వు కట్టింది ఇది. అప్పుడు మనం 4,500 తీసుకున్నాం. ఇది 15,000 ఇప్పుడు ఇది 15,000 తిబ్బులు. ఇది నేను తీసుకుంది ఎంత 2 ఉంది, ఇది 2 పైన ఉంది, 2 పైన ఉంది. ఇది 5 ఎంత ఉంది కదా. అవును 4.5 ఇంత ఉండే అది. అప్పుడు 4,500 ఏమో పట్టింది కదా అది. ఇదేంత 2 తొలాలా? 2 తొలాల 2.8 గ్రామ్స్ ఉంది. కానీ చైన్ డిజైన్ బాగుంది, చూసినావా? డిజైన్ చాలా బాగుంది. 5,500 అంట. ఇది రమేష్ అన్న తీసుకున్నాడు. ఇది 2,000 ఎంత 550. ఏది దీనికి ఎంత బట్టలు పెట్టలేం కదా మీరు. ఎండి రేటు తగ్గిందంట కదా. ఎంత అయింది అది? 3 ఎంత తగ్గింది? 2,560 రూపాయలు ఉంది. 2,600 చేసిండు మాకు. 5,000 వాడుతుంది. దీనికి అందుకనే చెప్పిన, మల్లెపూలు కూడా కొన్నావు కదా, కుర్చీలు కొనేటప్పటికల్లా ఎండి రేటు తగ్గొచ్చు, ఎండి సామాన్లు అడిగినావు కదా, అందుకనే ఆపిన. నువ్వు పోయేటప్పటికి చూడు. ఇప్పుడు అందుకే ఎండి సామాన్ నీకు అందుకే ఆపిన నేను. లేదా సమ్మర్ హాలిడేస్కి వస్తాం కదా మేము, అప్పుడైనా సరే చేయించుకుంటాం, ఇంకా తగ్గొచ్చు. ఇప్పుడు ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఎందుకు? ఇప్పుడు ఏం ఎమర్జెన్సీ కాదు కదా కుర్చీలు. అవును, గ్యాస్ ఇబ్బంది ఉంది. ఉందిరా, గ్యాస్ ఇబ్బంది ఎందుకు లేదు? మనం ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి మనకు తెలుస్తలేదు. 2 ఒక్క కాడ పెట్టు. నేను పొద్దునకి ఇద్దునా, ఒక దగ్గర పెట్టుకుందినా, పెట్టేస్తాను. పెట్టుకో మళ్ళా, నేను మళ్ళీ మర్చిపోవచ్చు. టీవీ బంద్ చేయలేదు. టీవీ ఎవరు చాలు చేసారు? మీరు సినిమా చూస్తారా? ఆల్రెడీ చూసేసి వచ్చారు కదా. నేను ఎవరు తీసుకపోడు రేపు. రేపు ఎవరు తీసుకపోడు? వాడు మళ్ళీ చేయొచ్చింది అన్నాడా? బాగుంది సినిమా అంటారు. సినిమా 2 hours 45 minutes ఉంది. టైటే ఉంది. ఏది ఏం లేదు. దొడ్డు సైడే పెట్టిన. ఇది 2 సేమే, కరెక్టే పెట్టిన. రాళ్ళకి సెక్స్ట్ అయింది కదా, అప్పుడు ప్లేన్ ఉండే కరెక్టే పెట్టినలే.